ఏడుపాయల మహాశివరాత్రి జాతరలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా జాతర ఉత్సవాలను ఘనంగా ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించిన ఏడుపాయల జాతర ఏర్పాట్ల ప్రగతిపై శనివారం జాతర ఆవరణలో గల హరిత హోటల్ నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్డీఓ రమాదేవి, దేవాదాయ కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి, ఆలేకం చైర్మన్ బాలగౌడ్, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర, సంబంధిత ఇరిగేషన్, పంచాయతీరాజ్, R&B, రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, లీగల్, మెట్రాలజీ, ఆర్టీసీ, ఫైర్, మెడికల్, విద్యుత్, మత్స్యశాఖ, వెటర్నరీ సంబంధిత శాఖలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి లోటుపాట్లు కలగకుండా పటిష్టమైన ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. భక్తుల నుండి ఎటువంటిమైన ఫిర్యాదులు రాకుండా ఉండడమే జాతర విజయవంతానికి నాంది అన్నారు. కాబట్టి అధికారులు సమిష్టిగా సమన్వయంతో 4 రోజులు మరింత కష్టపడి పనిచేయాలన్నారు. తర్వాత ఇది ప్రివెన్షన్ ఆఫ్ బఫర్ జోన్ ఎంక్రోచ్మెంట్ ఏం లేదు సార్. అంటే కొత్త షాప్ సీఫ్లు వెళ్ళడానికి అక్కడ వరకు జరగడం టెంపరీ సార్. అది టెంపరీ ఉంటుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ డీప్ పిట్స్ అవి చేసిరా. అక్కడ సైనేజ్ బోర్డులు పెట్టాలి. ఈగర్ దగ్గర డీప్ పిట్స్ దగ్గర రోప్ చుట్టేసాడు, బ్యారికేడింగ్ వేసి రోప్ లాగా పెట్టేసి సైనేజ్ పెడితే ఒక బోర్డు ఏం లేదు, ఉట్టి బోర్డు పెట్టినా వెళ్ళిపోతారు లోపలికి. వాళ్ళు ఈత వస్తుంది అని ఒక ధీమాతోటి ముందుకు వెళ్తారు. ఎరెక్షన్ ఆఫ్ కాషన్ బోర్డ్స్ అండ్ ఫ్లాగ్స్ at high depth danger points. Danger points identify చేస్తాం సార్. ఆ బోర్డ్స్ కూడా తయారు చేస్తాం. అంటే బోర్డ్స్ అంటే ఫ్లెక్సీ పెడుతున్నారా లేకపోతే 2x3 ఐరన్ బోర్డు మీద పెట్టి పెట్టినా? అక్కడ మీ సింబల్ మస్ట్. కాబట్టి మనం దాన్ని క్యాటర్ చేయాలంటే మరి అది జాగ్రత్తగా చూడండి. ఒక రోజు ముందే చేస్తాం సార్. మండే బిఫోర్ చేస్తాం. అప్పటికి డీసీఎం డెకరేషన్ కోసం డీసీఎంలో పైన షామిల్ నెక్స్ట్ అది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడప్పుడు తీసుకెళ్ళడము, ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ పడేయకుండా వాళ్ళకి ఏదైనా యూనిఫామ్ ఉందా పెట్టుకుంటారా సార్? మనం మొత్తం 5 సెక్టార్లు చేసుకున్నాం సార్. 5 సెక్టార్లలో అంటే మనం అక్కడ పోతంశెట్టిపల్లి చౌరస్తా కాడ ఒకటి, ఇట్లా రాజగోపురం నుంచి 3 రోడ్లలో 3, ఇక్కడ మొత్తం 5 ఉన్నాయి సార్. ఇక్కడ 5 సెక్టార్లలో 2 షిప్స్, 5 సెక్టార్లు మళ్ళీ సబ్ సెక్టార్లో చేసుకున్నాం. ఒక దాంట్లో 4 ఉంటాయి సార్. స్కీమ్ ఉందమ్మా. డిజాస్టర్ ఉంటే బాగుంటుంది. స్విమ్మర్స్ లాస్ట్ టైం 12 మెంబర్స్ పెట్టినారు సార్. 20 మెంబర్స్ ప్రైవేట్ వాళ్ళు స్విమ్మర్స్ చాలా మంది పెడుతున్నాం కదా. 7 ఫిషరీస్ పెడతారు. మీరు ఏంటంటే స్పెషలైజేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇమీడియట్గా మనకు అటెండ్ చేయడానికి. ఈవో గారు ఓవరాల్ ఇన్ఛార్జ్ పండాల్స్, క్యూ లైన్స్, ఎలక్ట్రిఫికేషన్, ఎలిమినేషన్, బ్యారికేడింగ్, యూటెన్సిల్స్, మీల్స్, వేరియస్ అకామిడేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారా? డ్రెస్సింగ్ రూమ్స్ ఉమెన్ దగ్గర సైడ్ వాల్ కట్టలేదు మీరు. లాస్ట్ టైం ఉమెన్స్ ఇచ్చిరే బాబు మీరు ఇవ్వని అడుగు చైర్మన్ గారు. సైడ్ వాల్ కట్టకుండా నువ్వు ఓన్లీ 10 days ఎట్లా ఉంటుంది చెప్పు. సైడ్ వాల్ డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది మీ దానికి. కొద్దిగా డిస్టెన్స్ తక్కువ చేసి కెమెరాస్ కవర్ అయిపోతుంది. సో దట్ 100 రావడానికి కారణం అది. ఒక 5-6 చేసి సాఫ్ట్ కాపీ ఉందా లేదా? ఇది మీరు ఒకటి పెట్టుకోండి. మ్యాప్ పెట్టుకోండి. కంపల్సరీ ఉంటుంది మీకు. ఈవో గారు ఓవరాల్ ఇన్ఛార్జ్ పండాల్స్, క్యూ లైన్స్, ఎలక్ట్రిఫికేషన్, ఎలిమినేషన్, బ్యారికేడింగ్, యూటెన్సిల్స్, మీల్స్, వేరియస్ అకామిడేషన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ ఇస్తున్నారా? డ్రెస్సింగ్ రూమ్స్ ఉమెన్ దగ్గర సైడ్ వాల్ కట్టలేదు మీరు. లాస్ట్ టైం ఉమెన్స్ ఇచ్చిరే బాబు మీరు ఇవ్వని అడుగు చైర్మన్ గారు. సైడ్ వాల్ కట్టకుండా నువ్వు ఓన్లీ 10 days ఎట్లా ఉంటుంది చెప్పు.